చేసుకుని అందరు కళ్ళు మూసుకోండి. సర్వకృపానిధికి మా నాయన సజీవుడవైన మా దేవుడా, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం ముందు ఇలా నీతో చేరి నైనా నీ మాటలను ధ్యానించుకుంటే కృపను భాగ్యమును మీరు మాకు కలుగు చేస్తున్నందుకే స్తోత్రములు, వందనములు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటుండగా మహిమ, ఘనత, ప్రభావం పొందండి. నేను కాదు, మేము కాదు, మీరు మాట్లాడండి. నీ మాటలను మాకు తెలియజేయమని సమస్తం ఎరిగిన దేవునికి, సర్వాధికారికి, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. 6వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. చూడండి. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను. నా దుఃఖము చక్కగా తుడచబడును గాక. దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన యెడల నా విపత్తు సముద్రముల ఇసుకకును బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొప్పెను. వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవునికి భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంకులు తీర్చుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఒండ్ర పెట్టును. ఎద్దు మేత చూచి రంకె వేయునా. ఉప్పు లేక ఎవడైనా రుచి లేదని తిందురా. గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములాయెను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరిన దానిని దేవుడు నెరవేర్చును గాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుతును. మరియు నేను ఎంత వేదన పడుచుండినని దాన్ని బట్టి హర్షించెదను. నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏపాటిది, నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరము ఇత్తడిదా? నాలో ప్రాణమేమియూ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను గదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వాణ్ణి దగును. నా స్నేహితులు ఎండిన వాగువలే, మాయమైపోవు జల ప్రవాహము వలె నమ్మకుడని వారైరి. మంచు గడ్డలుండట వలనను, హిమము వాటిలో పడుట వలనను అది మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్టి కలుగగానే అవి తమ స్థలము విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును. ఏవియూ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమ వర్తకులు వాటిని వెతుకుదురు. షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరు వరకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితినా? మీ ఆస్తులో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? భగవాని చేతిలో నుండి నన్ను విడిపింపమని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విడిపించమని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియబడెను. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుమని మీరు అనుకుందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. నా ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుతును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు
తెరుచుకొనజాలదు.